హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఎర్రకంది పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఇది చపాతీ రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో పాటు తీసుకున్నా కూడా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇక్కడ నేను ఎర్రకంది పప్పును ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అలాగే కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చిని మరీ సన్నగా కట్ చేయకూడదండి. ఒక్క పచ్చిమిర్చిని ఇలా రెండుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన ఎర్రకంది పప్పును నీళ్ళేమీ లేకుండా వంచేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలపాలండి. చూడు, ఇలా బాగా అడుగంటింది కదా. ఇలా కలుపుకొని కట్ చేసిన 2 టమాటాలు వేసుకోవాలి. ఇవి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1.5 గ్లాస్ నీళ్లు వేసుకోవాలండి. ఇలా 1.5 గ్లాస్ నీళ్లు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మరొక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ వేసే టైంకి కెమెరా ఆఫ్ అయింది, అందుకే అది చూపించలేకపోతున్నానండి. ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత కాస్త పప్పు గట్టి పడుతుందండి. చూడండి, ఇలా బాగా దగ్గరగా అవుతుంది. ఇలా రెడీ అయిన పప్పుని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకంది పప్పు రెడీ అయింది. ఈ పప్పుని రుబ్బవలసిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.